హరే రామ, హరే కృష్ణ మంత్రాన్ని గూడా జోడించారు. ఈ యాగ. అవును. సో, అవును. ఇంకొక కొత్త ప్రక్రియ. ఇదెలా? అంటే చాంటింగ్ జేస్తూ, ధ్యానంలో ఉంటూ, యాగం జేయడం యెస్. ఇలా ఈ 3 గూడా 3 విరుద్ధమైన భావాలు. వీటినెలా మీరు అనుసంధానించారు? ఎలా అనుసంధానించాలి? ఈ 3 అన్నది ఆహ్, అంటే ఉంది సార్. ఈ మూడిటితో చేసేది ప్రక్రియ ఉంది. ఓకే. అసలు ప్రతి ఒక్కటి ఉంది. మనకి తెలిసింది ఒక పర్సెంట్ గాదు. అంతే ఇప్పుడు గదా! యూనివర్స్ ఏంటి అవును. అన్నది మనకొక పర్సెంట్ గూడా తెలీదు. 0.1% గూడా తెలుసని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మనం అన్నీ చూసేయన్నీ ఇల్యూజన్స్. సినిమా. ఇప్పుడు అవును. మీరు ఒక సినిమా ఒక యాక్టర్ యాక్టింగ్ జేసొచ్చినట్టు ఒక్కొక్క జన్మ మనము అనుభవిస్తున్నాం. కాకపోతే మనం అలా జీవిస్తాము. హీరో జీవించినట్టు నటిస్తాడు. నెక్స్ట్ అవును. డే హీరో మర్చిపోతాడు. మనం ఇంకో జన్మకి ఈ జన్మ మర్చిపోతాం. అవును. సో, అదే మన లైఫ్ అన్నమాట. మనం దీన్ని సినిమాలాగా, యాక్టింగ్ లాగా తీసుకుంటే, నేను అనిరుధ అనే యాక్షన్ చేస్తున్నా ఇందులో. దీన్ని పర్ఫెక్ట్‌గా నేను ఇది జెయ్యాలి. ఎవరన్నా ఏమన్నా మాట అంటే సినిమాలో డైలాగ్ అని వదిలేసారనుకోండి, ఇంక మీ జీవితంలో ఏముంటది? హ్మ్. ఏం కష్టం ఉంటది జెప్పండి నాకు? అంతే గదా! ఆ! సో, ఇప్పుడెందుకొచ్చింది మరి రుగ్రత, ఈ షుగరు, ఈ ఇది, అది అంటే, మనము ఈ ఆలోచనల ద్వారా వేరే వాళ్ళు ఇదన్నారు, అదన్నారు అని పెట్టుకొని ఏడ్చి, హడావిడి పడి, వీటన్నిటి వల్ల ఏమవుతదంటే బాడీలో అన్నీ పేరుకుంటాయి. కరెక్ట్.